హాయ్ ఫ్రెండ్స్, మన శంకర్ వరప్రసాద్ అదే సంక్రాంతికి అనిల్ రావిపూడి గారు చిరంజీవి గారు వస్తున్నారు కదా, ఆ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. అయితే యాజ్ యూజువల్ అనిల్ రావిపూడి గారు ఏదైతే ఫార్ములా అనుకున్నారో, ఏది లాస్ట్ టైం సంక్రాంతికి వచ్చినప్పుడు అదే ఫార్ములాతో చిరంజీవి గారిని గారు దింపుతున్నారు. అయితే మొత్తం అంతా ఏంటి అంటే చిరంజీవి గారి స్టైల్. సో మనం ఎప్పుడెప్పుడు అంటే పాతప్పుడు చూసేవాళ్ళం కదా, ఆ స్టైల్ మొత్తం కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే అంటే నవ్వేసినంత ఏం రాలే, నార్మల్గా అయితే వెళ్ళిపోయింది. ఒక 2 minutes 30 seconds ట్రైలర్ అలా వెళ్ళిపోయింది. కామెడీ అనిపించలేదు. అన్నయ్య ఎక్స్ప్రెషన్స్ తెలిసిందే మనకు, కొత్త ఏం కాదు. సో అంటే ఒక డాన్స్ చూపించలేదు, ఒక సాంగ్ చూపించలే ట్రైలర్లో. మొత్తం అంతా అంటే ఆల్రెడీ సాంగ్స్ 2 రిలీజ్ చేశారు కాబట్టి ప్రాబబ్లీ అది స్కిప్ చేద్దాం అనుకుని ఉంటారు. అన్నయ్య స్టెప్స్ ఏం చూపించలే. అంటే పడిపోయి నవ్వేసే అంత ఏం లేదు, బట్ ఏమో వెళ్ళిపోవచ్చు అనుకుంటా. సో లాస్ట్లో వెంకీ గారిని దింపారు. సో సాంగ్స్ అండ్ స్టెప్స్ రీప్లేస్మెంట్ వెంకీ గారు అనుకుంటా. డైలాగ్ కూడా ఏదో మన 2020s విన్నట్టు ఉందండి డైలాగ్. కొంచెం బెటర్గా రాసి ఉంటే బాగున్నాం. యాక్చువల్గా వెంకీ గారు దిగినప్పుడు డైలాగ్ ఎలా ఉంటుందంటే, చిరంజీవి గారు వెంటనే వెంకీ గారిని చూస్తూ ఫేస్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ చూస్తే ఫ్యామిలీ మ్యాన్లా ఉన్నావు, నాలా ఈ మాస్ కటింగ్ ఏంటి అన్నదానికి వెంకటేష్ గారు మొగల్తూర్ మాస్ హీరోలో ఉన్నావు, నువ్వు నాకు సూట్ అయిన ఫ్రేమింగ్ చేయలేదా అని ఉంటే బాగుండేది. ఎందుకంటే అది కరెంట్ యూత్కి కనెక్ట్ అయ్యే డైలాగ్, రొటీన్ డైలాగ్ పెట్టేశారు. బట్ ఓవరాల్గా అయితే ఓకే. సో సంక్రాంతికి మరి థియేటర్లో పడిపడి నవ్వేస్తామా, లేకపోతే అలా వెళ్ళిపోద్దా మూవీ అనేది చూడాలి. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ.